కేకలు ఎక్కడి నుంచి వినపడుతున్నాయో అక్కడికి ఆ మంటలోకి ఒక్క దూకు దూకాడు. చూస్తే పెద్ద పాము ఒకటి చుట్టలు చుట్టుకుని ఆ మంటల మధ్యలో కాలిపోవడానికి సిద్ధపడుతూ ఎటూ తప్పుకోలేక పడగలు విప్పి అటు ఇటు కొట్టుకుంటోంది. నలమహారాజును చూడగానే పాము అంది, వచ్చావా? గబగబా నన్ను ఎత్తుకో. ఇంత పెద్ద పావుని ఎలా ఎత్తుకుంటాననుకుంటున్నావా? నీవు చేత్తో ఇలా 2 చేతులతో పట్టుకోవడానికి వీలైనంత చిన్న పావునైపోతాను. నాగకుమారుణ్ణి. నన్ను ఇక్కడి నుంచి క్షోభపడిపోయాను ఈ సెగకి. నన్ను వెంటనే తీసుకెళ్ళి ఏదైనా సరోవరం చెంతన దింపంది. ఆయన వెంటనే ఆ పావుని 2 చేతులతో పట్టుకుని మంటల మించి దూకి ఓ సరోవరం దగ్గరికి వెళ్ళి కింద పెట్టబోతున్నాడు. అదొక్కసారి పెద్దదై ఆయన్ని కాటు వేసి, కాటు వెయ్యగానే అకస్మాత్తుగా నల్లగా మారిపోయి చేతులు పొట్టిగా అయిపోయి వికృతమైనటువంటి ఆకారాన్ని పొంది గూని వచ్చిన వాడిలా వంగిపోయాడు. వంగిపోతే ఆ పాముంది, ఆయన కర్కోటకుడు. ఆయన అన్నాడు, నేను నీకు కావాలనే ఇటువంటి రూపాన్ని కల్పించాను, నేను నీకు అపకారం చేశానని అనుకోకు. నువ్వు నీ రూపంతో ఉన్నంతకాలం నువ్వెవరిని ఆశ్రయించలేవు, గుర్తుపడతారని. ఈ రూపంతో నిన్ను ఎవ్వరూ గుర్తుపట్టరు. నీ రూపం మారిందేమో, నీ మేధా సంపత్తి అలాగే ఉంటుంది. మేధా సంపత్తికి దోషం రాదు, కానీ నీ రూపం మారిపోయింది. ఇప్పుడు నువ్వు ఏ రాజు దగ్గరికైనా వెళ్ళచ్చు, నీకు అభ్యంతరం రాదు. నీకు మళ్ళీ ఎప్పుడు నీ యథారూపం కావాలనుకుంటున్నావో అప్పుడు నన్ను స్మరిస్తే ఒక దివ్యమైన వస్త్రం ఒకటి వస్తుంది. ఆ వస్త్రాన్ని నీ మీద కప్పుకో, నువ్వు మళ్ళీ నలుడివి అయిపోతావు. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెడితే నీ కథ సుఖాంతమవుతుందో కూడా నేను నీకు మార్గం చెప్తాను. ఇక్కడికి దగ్గరలో ఇక్ష్వాకు వంశంలో ప్రభవించినటువంటి ఋతుపర్ణుడు అనబడేటటువంటి రాజు రాజ్యం చేస్తున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయనని సేవించు. ఆయన దగ్గర నుండి అక్షహృదయము అనబడేటటువంటి విద్యని నువ్వు పుచ్చుకో. నీ దగ్గర ఒక విద్య ఉంది, ఏమిటది? నీ దగ్గర ఉన్నది అశ్వహృదయం, అంటే గుర్రాల్ని ఎలా లొంగ తీసుకోవాలో నీకు తెలుసు. ఈ విద్య ఆయనకి, ఆయన దగ్గర ఉన్న విద్య నువ్వు పుచ్చుకో. శుభం భూయాత్, నీకు శుభం జరుగుతుంది, వెళ్ళు అని ఆ కర్కోటకుడు అదృశ్యమైపోయాడు.